హైదరాబాద్లో 41 కోట్ల హెరాయిన్ స్వాధీనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ నుంచి దాదాపు 5.9 కిలోల డ్రగ్స్ సీజ్. హెరాయిన్ అత్యంత కాస్ట్లీ హెరాయిన్ సీజ్ చేయడం జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలిగా గుర్తింపు. ఎక్కడికి తరలిస్తున్నదనే విషయంపై పోలీసులు ఆరా. ఈరోజు 41 కోట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రధాన వార్తగా రాశారు. మరి ఏ వార్తల్ని ఈరోజు పక్కదారి పట్టించడం కోసం ఈ హెరాయిన్ అంటే ఏం జరుగుతుందని అంటే ప్రతిసారి దుబాయ్ నుండి కానీ ఎక్కడి నుండి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ కానీ బంగారం కానీ పట్టుబడకుండా ఉండే రోజులు తక్కువ. ప్రతిరోజు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ మన దేశానికి వస్తుంటాయి, పోతుంటాయి. బంగారం వస్తుంటుంది, పోతుంటుంది. అమ్మాయిల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రోజు వార్తలుగా ఉండవు. ఏ రోజైతే ఇక్కడ వేరే వార్తల్ని పక్కదారి పట్టించడం కోసం జరిగేటువంటి ప్రయత్నం ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ 40 కోట్ల హెరాయిన్ స్వాధీనం అని చెప్పేసి మొత్తం పెద్ద వార్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న అఖిల్ పహిల్వాన్ వార్త మనం చూసినాం. మరి అఖిల్ పహిల్వాన్ వార్త నిన్న అంత ఘనంగా జరిగింది. మొత్తం కేసు పెట్టి ఆయన జైలు వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆయన ఫోన్లో టాలీవుడ్ హీరోలు సైతం హీరోయిన్లు సైతం ఉన్నారు. ఆ అమ్మాయిలను అంటే మొత్తం మంచి మంచి అమ్మాయిలను తీసుకొచ్చి వీళ్ళకు సప్లై చేసేటువంటి వార్త మనం చూసినాం. మరి అఖిల్ పహిల్వాన్ కేసుకు సంబంధించిన విషయంలో ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు? ఇప్పుడు వ్యభిచారం కోసం వ్యాపారం చేస్తున్నది అఖిల్ పహిల్వాన్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యభిచారులు ఎవరు అనే విషయాన్ని ఈరోజు అమ్మాయిని సప్లై చేస్తున్నారని చెప్పేసి అమ్మాయిలు ఏ అమ్మాయిలు అయితే వ్యభిచారంలో పాల్గొన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. నేను అడుగుతున్నది అంటే అమ్మాయిల తప్పెంత ఉందో వ్యభిచారం చేసినటువంటి వాళ్ళ తప్పంతే ఉండదు కదా. కేవలం అమ్మాయిలు మాత్రమే వ్యభిచారం వాళ్ళకి వాళ్ళు చేసుకోలేదు కదా. ఆ అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి ఎవరికి సప్లై చేసిండు వాళ్ళని బయట తీయండి. అందులో పోలీస్ అధికారులు ఎంతమంది ఉన్నారు, అందులో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, అందులో ప్రముఖులు ఎంతమంది ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు, అందులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, అందులో అడ్వకేట్లు ఎంతమంది ఉన్నారు, అందులో టీచర్లు ఎంతమంది ఉన్నారు, అందులో బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు, అందులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాకుండా బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు, బాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు. అఖిల్ పహిల్వాన్కి ఎవరెవరితో సంబంధం ఉన్నాయి, ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నాయి, ఏ మినిస్టర్తో సంబంధం ఉన్నాయి, అవన్నీ బయట పెట్టేటువంటి దమ్ము మనకు ఉన్నదా? మరి లేదు. ఏంది అంటే అఖిల్ పహిల్వాన్ అనే కేసు. మరి అఖిల్ పహిల్వాన్ సంబంధించిన విషయంలో కేవలం ఆయన అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఈరోజు మళ్ళీ ఒక డ్రగ్స్ కేసు తీసుకొచ్చి అఖిల్ పహిల్వాన్ కేసును పక్కన పెట్టాలని ప్రయత్నము. అందులో ఈరోజు ఇంతకుముందు అకున్ సబర్వాల్ చేపట్టినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో, ముందు పెట్టుకున్నటువంటి డ్రగ్స్ కేసు ఏదైతుందో ఆ రోజే ఇక అకున్ సబర్వాల్ చూపిస్తున్నటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఈ హైదరాబాద్ నగరంలో మొత్తం డ్రగ్స్ అనేది కనబడకుండా చేస్తుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాము. కానీ ఎక్కడా కూడా ఆ అఖిల్ పహిల్వాన్ అంటే ఆ రోజు జరిగినటువంటిది ఈ రోజు అఖిల్ పహిల్వాన్ కేసులో జరుగుతున్నది ఒకటే. కేవలం ఆ రోజు ప్రధాన వార్తగా మాత్రమే కనబడి 2 రోజులు 3 రోజుల పాటు హల్చల్ చేసినటువంటి వార్త తర్వాత ఇప్పటి వరకు అకున్ సబర్వాల్ ముందు పెట్టినటువంటి డ్రగ్స్ కేసు అయితే ఉందో అది ఇప్పటి వరకు మళ్ళీ దాని మీద చర్యలు తీసుకునేది లేదు, అరెస్ట్ చేసింది లేదు, ఎవరిని జైల్లో వేసింది లేదు, ఏమీ లేదు. పెద్ద పెద్దల పేర్లు సినిమా హీరోయిన్లు టాప్ హీరోయిన్ల పేర్లు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఏమీ బయటకు రాకుండా ఎవరు అడ్డుకున్నారు? మరి ఆ విషయాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు ఈరోజు? మరి ఈరోజు మళ్ళీ ఇట్లా హెరాయిన్ స్వాధీనం జరిగింది అని చెప్పేసి 40 కోట్ల విలువ అని చెప్పేసి దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ అని చెప్పేసి లేదు అంటే వేరే దగ్గర నుండి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలుగా గుర్తింపు ఎక్కడికి తరలిస్తున్నా అనే విషయంపై పోలీసులు ఆరా అంటే అమ్మాయి ఎక్కడికి తరలిస్తుందనంటే వాళ్ళ కోర్టు వాళ్ళకు ఉండి దొరికిన అమ్మాయి దొరికింది అని అంటే అక్కడ చైన్ కట్ అయిపోతుంది. మరి మీరు నిజంగానే ఆరా తీయాలనుకుంటే అమ్మాయిని సప్లై చేసే అమ్మాయిని బయటకు పంపించిందంటే అమ్మాయి ఎక్కడికి పోతుంది, ఎవరికి అమ్ముతుంది, ఏ రాజకీయ నాయకులకు ఆ హెరాయిన్ సప్లై చేయబడుతుంది, ఏ సినిమా హీరోలో పోతుంది అనే విషయాన్ని మనం పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మొత్తానికైతే ఈరోజు అఖిల్ పహిల్వాన్ కేసులో అయినా ఈరోజు హెరాయిన్ స్వాధీనం సంబంధించిన కేసులో అయినా ఎవరెవరు అందులో ఉన్నారనే విషయాన్ని బయట తీయకుండా నామమాత్రంగా మీరు వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం వీళ్ళతోనే అంటే అఖిల్ పహిల్వాన్ ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఈరోజు టాప్ హీరోలు హీరోయిన్లు వీళ్ళందరికీ అమ్మాయిల సప్లై ఆగిపోతుందా? ఎవడెవడైతే అమ్మాయిల సప్లై కావాలని అడుగుతున్నాడో, ఏ హీరోలు అయితే అమ్మాయిలను వాడుకుంటున్నారో వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపించి వాళ్ళని జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తే రేపటి రోజున ఇజ్జత్కో పరువుకో ఇంకోటి అట్లాంటి పని చేయడు. ఆ విషయంలో మాత్రం పోలీసులు ముందుకు పోతే బాగుంటుంది. లేదు అని అంటే ఇట్లాంటి వాళ్ళని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేసి మీరు కేసులు పెట్టి జైల్లో పంపించండి తప్ప ప్రధాన వార్తలుగా వాటిని చూపించకండి.